జకీ కట్టిన నల్ల గంతలతో అడుగులు ముందుకు వేసేసింది. కొంతకాలానికి రూమినాథ్ పూర్తిగా అహ్మద్ సిద్దికి, జకీ జాకీర్ వాళ్ళ లవ్ జిహాద్ ఉచ్చులో పడిపోయింది. ఒకరోజు వాళ్ళు రూమినాథ్ని తన బంగ్లాకు పిలిచారు. అక్కడ జకీర్ రూమిని మతం మార్చుకోమని పెళ్లి చేసుకుందామనేసి బలవంతం చేశాడు. లవ్ అంటేనే ట్రాప్ కదా, అలా ఆ ట్రాప్లో నిండా మునిగిన రూమినాథ్కి వెనకాల జరుగుతున్న జిహాదీ కుట్ర అర్థం అవ్వకుండా మతం మార్చేసుకుంది. ఇక కొత్త పేరు కూడా వచ్చేసింది, అదే రూబీనా సుల్తానా. రూమినాథ్ కాస్త రూబీనా సుల్తానాగా మారింది. కొత్త భర్త అయిన జకీ జాకీర్తో కొత్త సంసారం కూడా మొదలుపెట్టింది. తన భర్త అంటే మునుపటి భర్త రాకేష్ని ఇంకా తన 2 సంవత్సరాల కూతుర్ని కూడా వదిలేసి బంగ్లాదేశ్కి సంబంధించిన జకీర్ని వివాహం చేసుకుని, ఈ విషయం సున్నితమైంది కాబట్టి గొడవలు జరుగుతాయని అహ్మద్ సిద్దికీకి తెలుసు. కాబట్టి అతను రూమినాథ్ని బంగ్లాదేశ్ యువకుడు జకీర్లను కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ వెళ్ళిపోమనేసి అక్కడ పంపించేసిండు. రూమినాథ్ తండ్రి, భర్త ఇద్దరికి సమాజంలో చాలా గౌరవం ఉంది. అలాంటి వాళ్ళు ఈ అంశాన్ని మీడియాలో లేవనెత్తారు. కానీ రూమినాథ్ స్వయంగా శాసనసభ్యురాలు కాబట్టి రూమినాథ్ తండ్రి, ఆమె భర్త డాక్టర్ రాకేష్ సింగ్ విలేకరుల సమావేశం నిర్వహించి అహ్మద్ సిద్దికి పేరును పేర్కొంటూ హిందూ కుటుంబాలు తమ పిల్లలను, కోడళ్లను, కూతుళ్లను జిహాదీల ఉచ్చు నుంచి దూరంగా ఉంచాలని ప్రజలను కోరారు.